నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక చిన్న కుగ్రామంలో జెడ్పీ హై స్కూల్లోని మొదలైనటువంటి ఆయన ప్రయాణం యూకేలో NHS లోని 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ గడించి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి ఒక అంతర్జాతీయ స్థాయిలోని వైద్యను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ స్వయంగా ఒక హాస్పిటల్ ని నెలకొల్పారు. అండ్ ఇక్కడికి వచ్చిన తొలినాళ్ళలో ఆయన గడించినటువంటి అనుభవం ఏంటి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు, ఆయన అనుభవాలన్నీ కూడా మనతో షేర్ చేసుకునేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు, సర్జికల్ గ్యాస్ట్రో అండ్ కోలోరెక్టల్ సర్జన్ ఫ్రమ్ RK లండన్ కోలోరెక్టల్ హాస్పిటల్ JNTU. హలో సార్. హలో. ప్రోబయోటిక్స్ అనేవి మన గట్ కి ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు? ఈ మధ్య కాలంలో న్యాచురల్ గా ప్రోబయోటిక్స్ తీసుకోవడం అనేది ఆపేసి సో మెడిసిన్స్ రూపంలోని పౌడర్ రూపంలోని అలా తీసుకుంటున్నారు కదా, అవి ఎంతవరకు అసలు హెల్ప్ అవుతాయి అంటారు? ప్రీ అండ్ ప్రోబయోటిక్స్ అంటారు. ప్రీబయోటిక్స్ అంటే మనకి లోపల గట్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటాయి, వాటికి కావాల్సిన ఫుడ్ని ప్రీబయోటిక్స్ అంటారు. మన హెల్తీగా ఉండాలి దానికి ప్రోబయోటిక్స్ అంటారు. సో ప్రీ ప్రోబయోటిక్స్. సో మనకి డైజెస్ట్ కానివన్నీ కదండి, అటువంటివన్నీ కూడా బ్యాక్టీరియా తీసుకొని అవి డైజెస్ట్ చేసుకుంటాయి అనమాట. సో దానికి హెల్తీ బ్యాక్టీరియా గ్రో కావడానికి అన్నట్లు హెల్తీ డైట్ తీసుకోవడం. సో మనకు కావాల్సిన హెల్తీ బ్యాక్టీరియా లోపల ఇంకా ప్రమోట్ చేయడానికి ప్రోబయోటిక్స్ అంటారు. ప్రీ ప్రోబయోటిక్స్ అంటే చద్దన్నం అంటారు, పెరుగు, మజ్జిగ, ఇవి న్యాచురల్ ప్రోబయోటిక్స్. ఎన్ని పులుపు పదార్థాలన్నా లేకపోతే పులియబెట్టినవండి. అంటే చింతపండు అది వేరు, అట్లా కాకుండా అది న్యాచురల్ గా ఈ పులియబెట్టినవి, ఇడ్లీ, దోశ, వీటన్నిటిలో కూడా ప్రోబయోటిక్స్ ఉంటాయి అట్లన్నట్లు. ఇంకోటి అన్హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే వాటిని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంకోటి మన గ్యాస్ట్రిక్లో యాసిడ్, టూ మచ్ ఆఫ్ యాసిడ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంది, అంటే ఎక్కువ స్ట్రెయిన్ వల్ల, స్ట్రెస్ వల్ల. అప్పుడేమవుతుంది, ఆ కిందకి వెళ్ళిపోయేది హెల్తీ బ్యాక్టీరియా మొత్తం చంపేస్తుంది, దానివల్ల కూడా మనం డ్యామేజ్ చేస్తుంది. అంతే గట్ మైక్రోబియం అంటారు, అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది యూజువల్గా. అది ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తున్నామో, ఏదర్ బికాస్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడి నుంచి మనం తినే ఫుడ్, దాని తర్వాత మన హ్యాబిట్స్, స్మోకింగ్, ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల మన బాడీలో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అంతే గట్నే సెకండ్ బ్రెయిన్ అంటారు. సో ఎనీ గుడ్ హార్మోన్స్ హ్యాస్ టు రిలీజ్ ఫ్రమ్ ద గట్. మనకి హ్యాపీగా ఉండే హార్మోన్స్ చాలా ఓన్లీ గట్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, సెరటోనిన్ అన్నట్టు. సో జస్ట్ నీడ్ టు కీప్ యువర్ గట్ బెస్ట్. సో గట్ కి బ్రెయిన్ కి ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి, అండ్ మనం స్ట్రెస్ తీసుకోవటం వల్ల గట్ పైన ఎట్లా పడుతుంది? మన స్ట్రెస్ తీసుకోవడం వల్ల కార్టిసోల్ అనే ఒక స్టిరాయిడ్ మనకు బ్రెయిన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అది మన బాడీలో స్టమక్ మీదకి వచ్చేదాన్ని ఆ ప్రొటెక్టివ్ లేయర్ని డ్యామేజ్ చేస్తుంది. సో దాని ప్రొటెక్షన్ లేకుండా, సో యాసిడ్ ఎక్కువ రిలీజ్ అయిపోయేదను ఆ కిందకి వెళ్ళిపోవడం వల్ల ఈ హెల్తీ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. దాంట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి. సో అల్సర్స్ వచ్చినప్పుడు సరిగ్గా డైజెస్ట్ కాదు, బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, హెల్తీ ఏమనిపిస్తుంది, వెరీ వెరీ హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ గట్ ప్రొడ్యూస్ లాట్ ఆఫ్ హార్మోన్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ అండ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ హ్యాపీనెస్. బ్రెయిన్లో ఏం ప్రొడ్యూస్ కాదు కానీ గట్లోనే ప్రొడ్యూస్ అవుతాయి. సో అందువల్ల ఎక్కువగా హ్యాపీగా ఉండాలనుకుంటే మనం హెల్తీ డైట్ తీసుకుంటే, మనం గట్ను బాగా చూసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మోస్ట్ ఆఫ్ ది స్టఫ్ విల్ బి హ్యాపీ. సో అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి సమస్యల్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా, ఈ సమస్య కూడా ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ స్టిల్ ఇప్పటికీ కూడా అందరూ బయటకు వచ్చి చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పైల్స్ ఉన్నాయి అని అంటే అట్లానే కాలయాపన చేసేస్తూ ఉంటారు. అది బాగా ముదిరిపోతే కానీ ఎవరు బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఈవెన్ దో బ్లీడింగ్ అయిపోతున్నా కూడా రావట్లేదు. సో ఎందుకు ఇవి డెవలప్ అవుతాయి? సో వీటి మూడిటికి ఉన్నటువంటి కనెక్షన్స్. పైల్స్ అంటే ఇంటర్నల్ పైల్స్ అంటారు, లోపల వస్తూ ఉంటాయి. అవి పెయిన్లెస్ బ్లీడింగ్, బ్రైట్ రెడ్ కలర్ వస్తూ ఉంటుంది. మేజర్ ఇంపార్టెంట్ రీజన్ స్ట్రెయినింగ్, అంటే నువ్వు మోషన్కి వెళ్ళినప్పుడు పుష్ చేసినప్పుడు అవి కిందకి వస్తాయి, అదే మెయిన్ రీజన్. కాన్స్టిపేషన్ అండ్ స్ట్రెయినింగ్, అంటే లావుగా ఉన్నా కూడా అది కూడా ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంటుంది. సో మెయిన్ రీజన్ అది. దానికి పెయిన్ ఉండదండి. పెయిన్ ఉంది వచ్చిందంటే సంథింగ్ డిఫరెంట్, ఎక్స్టర్నల్ పైల్స్ అంటారు, వాటి వల్ల, లేకపోతే హెమటోమ్ అంటే బ్లడ్ క్లాట్ వస్తూ ఉంటుంది. పైల్స్ వల్ల రాదు. ఓకే. ఫిషర్ అనేది కూడా లోపల భాగంలో కట్ వస్తుంది, అంటే మనము మల విసర్జన చేసేటప్పుడు కింది భాగం చాలా థిన్ అండ్ డెలికేట్ ఉంటుంది. అది ఎలా ప్రెషర్ కావడం వల్ల అది స్ప్లిట్ అవుతుంది అనమాట. దానివల్ల సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఇంకోటి పుండు మీద కారం చల్లినట్టు మనము హాట్ ఫుడ్ కానీ స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ కారం చల్లేదు విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది. మజిల్ కంట్రాక్షన్ ఉండడం వల్ల 1 or 2 hours కూడా విపరీతమైన నొప్పి ఉంటుంది, ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ వస్తూ ఉంటుంది. సో ఇది ఫిషర్ ఈజ్ డిఫరెంట్. ఇంకా ఫిస్టులా అంటారు. ఫిస్టులా అంటే అబ్నార్మల్ కమ్యూనికేషన్, ఇన్సైడ్ అవుట్ సైడ్, అంటే రెక్టము, యాల్కల్ అంటే కింది భాగానికి అవుట్ సైడ్ కమ్యూనికేషన్. ఇట్ ఈస్ ఎన్ అబ్నార్మల్ కమ్యూనికేషన్. ది ఇన్ఫెక్షస్ ట్రాక్ట్, దీనికి మోర్ దెన్ 90% వరకు హీల్ కాదు, దానికి ప్రొసీజర్ అవసరం అవుతుంది. మెడిసిన్స్ క్యూర్ చేస్తాము అంటే నమ్మొద్దు. ఎప్పుడైనా ప్రీవియస్ ఇన్ఫెక్షన్స్
ఉన్న అది యాప్సిస్ అంటారు, పస్ కలెక్షన్ అంటారు, అది కానీ లేకపోతే ఎవరైనా ప్రీవియస్ ఆపరేషన్ చేయించుకున్న ఫిషర్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళిపోయిన ఇటువంటి వాటిలో ఏంటంటే ఫ్యూచర్లో ఫిస్లా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఫిమేల్స్లో బర్త్ జరిగినప్పుడు వాళ్ళకి ఎపిసియాటమీ చిన్న కట్ చేస్తారు, అది కానీ లేకపోతే పెరీనల్ టేర్స్ అంటారు, అలా కానీ ఎలా ఎనీ ట్రామా అవన్నీ కూడా ఫిస్లాకి దారితీసాయి అనమాట. సో ఫిస్టులా ఈజ్ అబ్నార్మల్ కమ్యూనికేషన్, ఇలా ఉంటే దీని నుంచి బయట కమ్యూనికేషన్ వస్తూ ఉంటుంది, అది డిఫరెంట్, మోస్ట్లీ నీడ్ సర్జరీ. ఫిషర్ అంటే ఇక్కడ ఈ కింది భాగంలో కోత వస్తూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ మెడిసిన్స్ అంటే లాట్ ఆఫ్ వాటర్, ఫైబర్ డైట్, అవాయిడ్ కాన్స్టిపేషను అండ్ దానికి వచ్చిన మెడిసిన్ ఉంటుంది. అలాంటి తీసుకుని మోస్ట్ ఆఫ్ దెమ్ 80% ఆఫ్ దెమ్ విల్ బి హీల్డ్ అండ్ క్యూర్డ్ బై దట్. హెమరాయిడ్స్ గ్రేడ్ 1, 2, 3, 4 అంటారు, 1 అనేది అందరిలో ఉంటుంది. అది ఎప్పుడైతే బ్లీడింగ్ ప్రాబ్లం చేస్తున్నదో అప్పుడు ఆపరేషన్ అవసరం అవుతూ ఉంటుంది. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓన్లీ లేజర్గానే పరిగెత్తొద్దు, ఎవరు అది క్యూర్ అంటే అది కాదు, అది వన్ ఆఫ్ ది వే. ఫిస్టులా కూడా ట్రీట్ చేసినా మళ్ళీ మళ్ళీ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది, అది తొందరగా కూడా మానదని అంటారు. సో ఇప్పుడు వచ్చినటువంటి అత్యాధునికమైనటువంటి చికిత్సా పద్ధతులతోటి దాన్ని కంప్లీట్గా క్యూర్ చేయడం అనేది సాధ్యం కావట్లేదు. కంప్లీట్ ఎనీథింగ్ మోర్ దెన్ 80-90% వెరీ గుడ్ రిజల్ట్ అంటారు. ఓకే, వీ హ్యావ్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ స్పెషల్ డిజైన్డ్ బై ఇండియన్ డాక్టర్. ట్రాపిస్ అని వెరీ స్పెషల్ మన దగ్గర చేస్తూ ఉంటాము. దానివల్ల అబౌట్ 90-95% సక్సెస్ రేట్ అనేది ప్రూవెన్ బై ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మీ. అట్లా కాకుండా మిక్స్డ్ మ్యాచ్ అండి. ఈ ప్రాబ్లంకి ఇదే ట్రీట్మెంట్ అనేది రాంగ్. ఫిస్లా అంటే ఒక ఫిస్లా రకరకాల ఫిస్లాస్ ఉంటాయి, వాటికి హై, లో, ఎంత మజిల్ ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది బట్టి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఎవరో చెప్పారు కదా అనుకుని అలా వెళ్లకుండా మీకు అప్రాప్రియేట్ డయాగ్నోసిస్ విత్ గుడ్ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టెడ్ బై ద బెస్ట్ పర్సన్, నాట్ ఎనీబడి. చాలామందికి ఆ ఎంఆర్ఐ స్కాన్ రిపోర్టింగ్ రాదు, అన్యూజబుల్. సో ప్లీజ్ ఫైండ్ ద రైట్ పర్సన్ టు డూ దమ్. రిపోర్ట్ చేసిన తర్వాత దాన్ని మనకి ఎలా ఆపరేషన్ ప్లాన్ చేసుకోవాలో చూస్తాం అన్నమాట. బెస్ట్ అవుట్కమ్ కావాలనుకుంటే మీకు బెస్ట్ ప్లానింగ్ కావాలి. బెస్ట్ ప్లానింగ్ కావాలనుకుంటే యూ నీడ్ టు సీ ద బెస్ట్ సర్జన్ ఆర్ యూ నీడ్ పర్సన్ హూ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. మీ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి, ట్రీట్మెంట్స్ కానీ ఏవి అందుబాటులో ఉన్నాయి? అన్నీ ఉన్నాయండి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ డోంట్ కాంప్రమైజ్ అట్ క్వాలిటీ, సేఫ్టీ టు ద పేషెంట్, దోస్ టూ కమ్స్ ఫస్ట్. నేను యూకే నుంచి చాలా ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా ప్రతి కాన్ఫరెన్స్కి వెళ్ళేదాను, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఫర్ మీ. ఈవెన్ యూకేలో కన్నా కూడా ఇంకా దొరకని ఇంకెక్కడ కొన్ని దొరుకుతూ ఉంటాయి, వాటిని కూడా తెచ్చేసుకుంటాను. కాస్ట్ చూడను, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్. లేదనుకుంటే నేను నాకు ఇలా కావాలని చేయించుకుంటాను అట్లా. సో వీ వాంట్ టు గెట్ ద బెస్ట్ అనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ వేరే దగ్గర చూశానండి. హాస్పిటల్స్ ఈవెన్ ఐ వర్క్డ్ ఇన్ ది వెరీ బెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అనుకుని చూసినప్పుడు కూడా దే డోంట్ హ్యావ్ ది వెరీ బేసిక్ ఎక్విప్మెంట్ అనిపిస్తుంది. సో వాళ్ళని అడిగి తీసుకురమ్మంటే కాదు. సో అందుకని స్టాప్ థింక్ ఆఫ్ దట్ వన్. సో అందుకు నాకు కావాల్సిన ప్లేస్ నాకు ఎలా ఉండాలి, నా ఎక్విప్మెంట్ ఎలా ఉండాలి, నాకు కావాల్సిన సూచర్స్ ఎలా ఉండాలి, నీడిల్ ఎలా ఉండాలి, ఐ హ్యావ్ డెవలప్డ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్. I just procured them. I want to use the best for that one. సో మొత్తానికి 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు, మంచిగా ఒక హాస్పిటల్ అయితే పెట్టారు. సో వాట్స్ యువర్ నెక్స్ట్ గోల్ అండ్ ఇప్పుడున్నటువంటి యువ డాక్టర్లకు మీరు ఎలాంటి సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ దే వాంట్ టు డూ బెస్ట్ ఫర్ ద పేషెంట్. ఇట్ టేక్ ఫ్యూ పీపుల్ డిఫరెంట్, కాకపోతే దే హ్యావ్ దట్ ఇన్హరెంట్ కెపాసిటీ ఇన్సైడ్ టు విత్స్టాండ్ ద స్ట్రెస్, కాంపిటీషన్ అవైలబుల్. సో ఫైనాన్షియల్ ఇట్స్ నాట్ ఈజీ. నేను 2 years వచ్చాను, స్టిల్ ఐఎమ్ నాట్ సెల్ఫ్ సఫిషియంట్. జబ్బు నుంచి పడతా ఉంది, బట్ ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై ప్రిన్సిపల్స్, ఐ స్టిక్ టు దెమ్. వేరే వాళ్ళకి అంత రిజాల్వ్ ఉన్నదా లేదా, దట్స్ ఇండివిజువల్ చాయిస్. అందరూ పర్సంటేజ్ తీసుకుంటున్నారు, లేకపోతే రకరకాల వేరే రూట్స్ వెళ్తున్నారు అనుకుంటే దట్స్ డిఫరెంట్. యూ హ్యావ్ టు చూజ్ యువర్ పాత్. 120 మంది బెస్ట్ సర్జన్స్ ఆర్ సీనియర్ మోస్ట్ సర్జన్స్ అంతా గ్రూప్ ఉంటుంది. నాకు ప్రాబ్లమ్స్ అట్లా అడుగుతాను. మా సీనియర్స్, మా ప్రొఫెసర్స్ ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసిన ఇది కాంప్లెక్స్ కేసు వచ్చింది, ఎలా చేస్తే బాగుంటుంది. ఆల్వేస్ కీప్ అప్డేటింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్స్. నువ్వు చేస్తున్న ట్రీట్మెంట్ కరెక్టా కాదంటే ప్రతిసారి చెక్ చేసుకోండి. ఇండియాలో మీరు అబ్జర్వ్ చేసినటువంటి గుడ్ థింగ్స్ కూడా ఇంకా ఏమున్నాయి, గుడ్ ఎక్స్పీరియన్స్ ఏముంది మీకు? రీసెంట్గా జరిగింది ఏంటంటే, ఒక లెక్చరర్ ఫ్రమ్ ది మహారాష్ట్ర బోర్డు నుంచి వచ్చారు. వాళ్ళ చిన్న పాప 3 years పాపకి వెరీ రేర్ కాజ్ ఆఫ్ ప్రాబ్లం వచ్చింది, గాల్ బ్లాడర్కి సంబంధించినట్లు కొలిడోకల్ సిస్ట్ అంటారు. అంటే దానికి పొటెన్షియల్ ఫర్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది, దానికి డెఫినెట్ ఆపరేషన్ చేయాలి. సో తన పాపం ఎక్కడ చెప్తే హైదరాబాద్ అని వచ్చారు. సో తను వెతుక్కుంటా చూస్తూ ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ 3-4 వెళ్ళాడంట. వాళ్ళు ఎంతో చెప్పారు. వచ్చేసరికి నేను చూస్తే ఆపరేషన్ చేయాలంటే కొంచెము ఎక్విప్మెంట్ కానీ రిసోర్స్ కానీ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. నేను రెగ్యులర్గా చేసే హాస్పిటల్కి వెళ్ళి కాంటాక్ట్ చేశాను. ఏం చేయొచ్చు ఏంటంటే, దే హ్యావ్ దేర్ ఓన్ రిజర్వేషన్స్, వాళ్ళకి వెరీ లిమిటెడ్ బడ్జెట్ ఉన్నది, మనం చేయగలమా అంటే, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంటెన్షన్ టు ప్రొవైడ్ ద బెస్ట్,
సమ్ టైమ్స్ రిసోర్స్ ఆర్ నాట్ సఫిషియంట్. అందుకే ఎవరన్నా జెన్యున్గా డొనేట్ చేయాలనుకుంటే మంచి హాస్పిటల్స్ కట్టివ్వండి, మంచి డాక్టర్లు వాళ్ళకి అప్పచెప్పండి, దెన్ దే విల్ డూ ద వండర్స్. సో ఒక గ్రూప్లో పెట్టాను, ఇలా ఒక ప్రాబ్లం ఉన్నది, హౌ కెన్ వీ హెల్ప్ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ నేను చేశాను. ఓకే. ఒక ప్రొఫెసర్ ఇంకొకరు కాంటాక్ట్ చేశారు. మనకి తెలిసిన ఒక సర్జన్ ఉన్నారు, కాంటాక్ట్ చేశాను. ఆయన సర్టన్ అమౌంట్కి అయితే నేను చేయగలను, అంటే వేరే ప్రైవేట్ హాస్పిటల్ ఇంత ఉంటుంది, బట్ నా ఓన్ సెటప్లో ఎంత చేయొచ్చు అన్నారు. సో వాళ్ళకి అంతకొచ్చేసరికి అంత కూడా పెట్టేసిన కష్టం అనిపించింది అనమాట. సో అప్పుడు నాకు ఒక ప్రొఫెసర్ కాల్ చేసేసి మెసేజ్ పెట్టేసి, డిఎంఈగా ఉన్నారు, ఇట్స్ వెరీ నైస్ పర్సన్, వెరీ హ్యుమానిటేరియన్, చాలా బాగుంటారని చెప్పి ఆయన నంబర్ ఇచ్చారు. నేను కాంటాక్ట్ చేశాను, ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. డాక్టర్ గారు, నీలోఫర్ హాస్పిటల్, నేను అంతకుముందు ట్రైన్ అయింది, వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్స్, నా దగ్గర పంపించు, నేను చూసుకుంటా అన్నారు. వాళ్ళకి వాళ్ళు పంపిస్తే ఆయన అరేంజ్ చేశాడు, సర్జరీ అయిపోయి విజువల్స్ కూడా చాలా హార్ట్ టచింగ్, ఏమీ డబ్బులు లేకుండా ఉచితంగా చేసి పంపించారు. సో ఇక్కడ మనము కొన్నిసార్లు మనం చేయలేకపోవచ్చు, మనం డైరెక్ట్ గా ఆప్షన్స్ ఏంటి అని అనేది చూసి మీరు అలా అక్కడ పంపించేస్తే అది వచ్చేసి వాళ్ళు ఎమోషనల్ గా చాలా చేస్తారు. సో ఇటువంటి అండి మన దగ్గర మనం చేయలేకపోవచ్చు, మనసుంటే మార్గం ఉండదు అంటారు కదా. ట్రై యువర్ బెస్ట్, ఇఫ్ యూ డూ ఫ్రమ్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ that you want to help somebody, God will be there to bless us అనిపిస్తుంది అనమాట. సో in our life there's a lot of people come and join us to just fulfill the idea of vision of providing the best quality care for our patients. Sir, thank you so much for joining with us, and you shared a lot of information about medical field, and మీరు ఈ 2 years లో ఇండియా వచ్చి మీరు ఫేస్ చేసినటువంటి ఈ సవాలన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నారు. సో మీరు ఏదైతే దృఢ నిశ్చయంతో వచ్చారో, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.